సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ అధికార ప్రతినిధి కట్క మృత్యుంజయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల స్కీమ్ కార్మికుల కోసం కాదని, నిరుపేదల కోసం కాదని, కేసీఆర్ జేబులు నింపుకోవడానికేనని బతుకమ్మ చీరలలో అధికారుల నుండి మొదలుకొని కేటీఆర్ వరకు అవినీతికి పాల్పడ్డారని, దీనిపైన త్వరలోనే విచారణ చేయిస్తామని తెలియజేశారు. అందరూ కూర్చుంటే రేపు పేపర్ ఇక్కడ మాట్లాడినటువంటి మాటలే నేను చూసిన ఆ పేపర్లు ఉన్నాయి. మీరు అందరూ సమ్మె చేయండి, ఓ 10,000 మంది కూర్చుంటుంది చెప్పిండి ఆయన 10,000 మంది కూర్చుంటారు, రేపు మేము కూడా అక్కడ పాల్గొనడానికి పోతున్నాము. దేని కొరకు అని అడుగుతా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని మీద మౌలికమైనటువంటి అసలు సమస్య ఏంటి? వాట్ ఇస్ ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కడున్నది, ఎందుకు ఈ ప్రాబ్లం ఏర్పడ్డది, ఎప్పటి నుంచి ఏర్పడ్డది, దీని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని సమస్యల మీద అప్పటికప్పటికంటే ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే మాత్రమే సమస్య పరిష్కారం కాదు. నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు రావడానికి కొంత ఆలస్యం జరిగింది కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారితో ఈ శాఖ మంత్రితో మాట్లాడి వస్తా ఉన్నాను. తర్వాత మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా దీనికి ఏదో ఒక పరిష్కారం మనం ఆలోచన చేద్దామని అన్నాం. కానీ ఇది ఈ ప్రభుత్వము ఏర్పడడం వల్లనే వచ్చినటువంటి సమస్య అని చెప్పి కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా శుద్ధ తప్పని చెప్పి నేను చెప్తాను. మీకు బుద్ధి లేదా మాట్లాడడానికి? ఇక్కడి నుంచి ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కేంద్రంగా నడిపిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధి కేటీఆర్ అనేటోడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కొరకు వాళ్ళ ఓట్లతో ఇవాళ ఎన్నికైనటువంటి వ్యక్తి వాళ్ళకు కనీసం 300 కోట్లు పెండింగ్ అయ్యేదాకా ఏం మిగిలినామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిన్న కేసీఆర్ అంటున్నాడు ఏం మిగుతారు నాది. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినాక ఇక ఎప్పుడేం మిగిలినా పర్వాలేదు. ఇక కేసీఆర్ మిగడానికి ఏం లేవు కానీ మాకు కొంచెం ఉన్నాయి. ఏం మిగుతాడు మాది అని చెప్పి ఇలా మాట్లాడాడు. ఆయన భాష గురించి, సంస్కృతి గురించి ఇవాళ మనం చెప్పాలి. నేను అడుగుతా ఉన్నాను, దయచేసి మీరు అందరికీ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. 300 కోట్ల రూపాయలు ఎన్నటి నుంచి అప్పు పడదు మీరు, ప్లస్ 300 కోట్ల రూపాయలు ఎంతమందికి ఇవ్వాలి? 30 మందికో, 40 మందికో, 30, 20, 30, 40 మొత్తానికి 2 అంకెల మంది. ఇవాళ కార్మికులు ఎంతమంది? 5-6 వేలు, దాదాపు 10,000 తక్కువ. చిన్న పెద్ద అన్ని రకాల కార్మికులు కలిపితే ఒక చేనేత ఎస్టేట్ వారు మాత్రమే కాదు కదా, రంగులు అద్దెటోళ్ళు, సాంచాలు చేసేటోళ్ళు, ఇవన్నీ రకరకాల మనుషులు, వీళ్ళంతా కలిస్తే దాదాపు ఒక 10,000 మనుషులు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీకేమన్నా బాధ్యత ఉన్నదా? అసలు నువ్వు 2 సార్లు ఎంపీ అవుతావు సిరిసిల్ల నుంచి, నువ్వు లేబర్ మినిస్టర్గా కూడా ఉన్నావు కేంద్రంలో. లేబర్ మినిస్టర్గా కేంద్రంలో ఉన్ననాడు నువ్వు పీకింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ సిరిసిల్ల నుంచి ఆనాడు ఎంపీవి నువ్వు మిస్టర్ కేటీఆర్. నిన్న నువ్వు వచ్చి మాట్లాడి అక్కడికి పోయి 50,000 రూపాయలు ఇచ్చేస్తే ఇక నీ బాధ్యత అయిపోయిందా? 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చేసావు? 50,000 రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే కేసీఆర్ వచ్చి 50,000 రూపాయలు ఇచ్చిపోయాడు. మీకందరికి జ్ఞాపకం ఉంటే చంద్రబాబు నాయుడు అధికారం ఉన్ననాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్ననాడు 11 ఇళ్లకు వచ్చి ఇంటింటికి తిరిగి అప్పుడు రుద్రశంకరే గారు, కొండశంకరే గారు మొదలైనటువంటి పెద్ద మనుషులు అందరం కలిసి కూడా ఇంటింటికి పోయి 11 మంది ఇళ్లలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మేము పార్టీ పక్షాన ఆర్థిక సహాయం అందజేయడానికి మొత్తం ఇల్లు మేము పనిచేసాం. కానీ వీళ్ళు ఎలక్షన్లలో ఓడిపోయిన తెల్లరే కాదు, ఎలక్షన్లు ఇంకా ఏడాదికి ఉండగా, అంటే అప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏదో మహమ్మారిలాగా ఇక్కడ అందరూ కనిపోతున్నారంటే దీన్ని స్టడీ చేయడానికి వచ్చి కూర్చుంటే గుర్తుంచేందుకు పోయి ఇదంతా చేసినారంటే మేము చాలా మంది పెద్దలను తీసుకొని పోయి ఇక్కడ కార్యక్రమాలు చేసి ఈ ముండా 50,000 రూపాయలు ఇవ్వడం ఒక లెక్కన అయితే అయిపోయిందా? నువ్వు చేతులు దొరుకుతుంటే 50,000 రూపాయలు ఇవ్వగానే చేతులు కట్టుకొని నేను 50,000 ఇచ్చొచ్చిన పోయింది అయిపోయిందని అంటే కథమా? అసలు ఏమనంత అనుకున్నా ఎన్ని రోజులు నేను ఇంత నీచమైనటువంటి చిల్లర పనికి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎట్లా చేస్తావు? ఇప్పుడు కాళేశ్వరం అటువంటి దగ్గర జరుగుతున్నది. ఊట్ల రౌద్యమనుడు ఏట్ల రౌద్యం సామెత ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతం లోపల నీకు ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక సోదరుల కొత్త ఎండిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని నువ్వు అంటున్నావు.
ఇది ఎన్నటి నుంచి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేస్తాయిందా? గత అనేక సంవత్సరాల నుంచి పేరుకోపోయిన సమస్యనది. ఇవాళ బొంబాయి, భీమండి, షోలాపూర్ మొదలైనటువంటి ప్రదేశాల నుంచి బతుకమ్మ చీరల దుకాణం పెట్టి ఎవడో బతుకమ్మ చీరలు కావాలని అడిగినట్టు ఆ బతుకమ్మ చీరల కొరకు కొంతమంది ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్లకు మాత్రమే ఈ బతుకమ్మ చీరలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా బతుకమ్మ చీరలు గవర్నమెంట్ కావాల్సినంత ధరకు కొనుక్కొని, అర్థమవుతుందా? దయచేసి అర్థం కాకపోతే అడగండి. ఇదొక స్కీమ్ ఏర్పాటు చేయడం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ స్కీము పేద ప్రజల కొరకు, పేద కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన స్కీమ్ మాత్రం కానే కాదు. బతుకమ్మ చీరలు చేయించాలనేటువంటి దురాలోచన కొంతమంది మాస్టర్ వీవర్స్ అయినా పుట్టించినటువంటి కార్యక్రమం ఇది. కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం. మనం బతుకమ్మ చీరలను నేయిద్దాం, నేయిస్తే పలానా 10 రూపాయలకి చీర తయారవుతుంది, మనం 20 రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముకుందాం. ఈ బతుకమ్మ చీరల కొరకు ఈమె కవిత రాకముందు బతుకమ్మ లేదు, కేటీఆర్ రాకముందు చీరలు కట్టుకోలే ఆడోళ్ళు. సిగ్గున్నదా మీకేమన్నా? పాపం ఇవాళ జైల్లో ఉన్నది బతుకమ్మ ఎట్లయితుందో ఈ సంవత్సరం ఆలోచన చేయాలి మనం. బతుకమ్మ చీరలు లేకపోతే ఏమైంది? బతుకమ్మ చీరల కొరకు చేసినటువంటి కార్యక్రమంలో లాభపడ్డాడు ఎవడో చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నాను. ఒక్కనాడు కాదు, ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కుట్ర నడుస్తూ ఉంది. బతుకమ్మ చీరలల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది. అధికారులతో మొదలు పెట్టుకుంటే, టెక్స్టైల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మొదలు పెట్టుకుంటే, మంత్రి ఇన్వాల్వ్మెంట్తో పాటు ఒక సాధారణమైనటువంటి స్త్రీకి ఆ చీర చేరేదాకా కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందని చెప్తాం. మీ దిక్కుమాలిన చీరలు అవతల వారేసాడు, కట్టుకోలేదు ఎవడు. వాళ్ళకు మొగళ్ళు, బిడ్డలు, కొడుకులు, అల్లుల్లో ఉంటారు. వాళ్ళకు మనిషికో చీర మాత తెచ్చిస్తారు. మీరు చీర ఇస్తేనే ఆ చీర కట్టుకొని, కవితమ్మ వేయించినటువంటి బంగారు బతుకమ్మ వేస్తేనే ఆ బతుకమ్మ పట్టుకొని, అంతకుముందు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ తెలియదు, బతుకమ్మ చీర తెలియదు. చీరలు కట్టుకున్నట్టు ఎట్లనో తెలియదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చినాక నేర్పించాడు. అగుదునమ్మా అని నోరు మూసుకొని ఒక జాగా ఏడవక, రేపు ఎల్లుండో జైలు పోయే పరిస్థితి ఏర్పడితే ఈ టెలిఫోన్ కుంభకోణంలో ఎక్కడుంటా ఎట్లుంటా అనేది ఏడవక ఇవాళ సిరిసిల్లకు వచ్చి ఇక్కడ అనవసరమైనటువంటి అంగడంగడి పెట్టి ఏమి ఇక్కడ రెచ్చగొట్టిపోయింది నిన్న వచ్చి మీరందరూ సమ్మె చేయండి. వాళ్ళని సమ్మె చేయమని చెప్తాడు, అంటే వీళ్ళని చచ్చిపోమని చెప్తున్నావా? నేను అడుగుతున్న కేసీఆర్ మీరిద్దరు కూడా మీకు ఏమాత్రం పలుకుబడి పతారా? నువ్వు 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? 5 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా. మేమందరం కూడా నీతో వస్తాం. ఆ 30 మందో 40 మందో వ్యాపారులతో సాంచాలు ప్రారంభం చేయించే దమ్ము నీకు ఉన్నదని చెప్పినాను. ఉండాలి నీకు. ఎందుకు ఉండాలంటే 300 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మేము బాధ్యత తీసుకుంటాం. కానీ వెంటనే వీళ్ళ సమస్యకు పరిష్కారం కావడానికి బతుకమ్మ చీరలు అవసరం లేదు బాబు. వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఏ బట్టలైనా కానీ, లంగాలు కావచ్చు, ఇంకేదో సైన్ బట్ట కావచ్చు, ఇంకేదో కావచ్చు, మన షోలాపూర్ అయ్యే బట్టలు కావచ్చు, ఎటువంటి బట్టలైనా కూడా వాళ్ళు నేర్చుకుంటే ఇవాళ మళ్ళీ వీళ్ళందరికీ పనులు. ఓటర్ లేనిది నాయకుడు లేడు అన్నట్టు, కార్మికులు లేనిది ఆసాములు లేరు, యజమానులు లేరు. కార్మికుల సొమ్మును 30 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఫండ్స్ పేరు మీద, స్కూల్ యూనిఫామ్స్ పేరు మీద, రంజాన్ పండుగ చీరల మీద, చీరలో ఏంటో పుకాలు వాటి పేర్ల మీద ఇవాళ మీరు వాళ్ళందరికీ కావాల్సినంత బిజినెస్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వాళ్ళకు 2 గిన్నెల సైకిల్ మోటార్లు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ ఎవడు 50 కోట్లకు తక్కువ లేనటువంటి మనుషులు 30 నుంచి 40 మంది. వాళ్ళందరి మీద విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. కేటీఆర్ నీకు దమ్మున్నదా? నీ శాఖనే కదా. నీ శాఖలను ఉన్నంతసేపు జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరిపించమని నువ్వు కోరుతావా? నువ్వు నీతివంతుడు అయితే అనవసరంగా ఇక్కడికి వచ్చి, సరే నేతన్నలకు పని కావాలి, నేతన్నలకు పని ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి బ్రహ్మాండమైనటువంటి 5 గ్యారెంటీలు తెచ్చిపోయింది.
దేశం మొత్తము ప్రకటించవలసినటువంటి మేనిఫెస్టోను మన హైదరాబాద్లో ప్రకటించాడు. అందులో ప్రధానమైనవి ప్రతి ఒక్క స్త్రీకి, ఉద్యోగం లేని వాళ్లకు, ఒక ఇంటికి ఒక మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి, తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పింది నిన్న రాహుల్ గాంధీ. ఇది మా గ్యారంటీ అని చెప్పి వీళ్ళందరూ అలా వస్తారు రేపు పొద్దునట్టు. నేను ఇంతకుముందు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ వచ్చిన. నాకు కమిషనర్, మన లేబర్ కమిషనర్ ఇప్పుడు దొరకలేదు నాకు ఆదివారం. నేను అడుగుతున్నా, అసలు లేబర్ చట్టాలు అనేటివి సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాయా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలేదు. లేబర్ చట్టాలు సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాలి? ఇన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక కేంద్రం లోపల లేబర్ ఆఫీసు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తూ ఉన్నదని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఏం పనిచేస్తుంది, పనులు గుడ్డి పనులు అమ్ముతున్నదని చెప్పి నేను అనుకున్నాను. కేటీఆర్ అవతల వారిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పకుండా మీరు ఇట్లా చేసినట్టయితే, మీరు వెంటనే వీటిని తెరిపించి ఏదో విధంగా వీళ్ళకు మగ్గాలకు పని చెప్పకపోయినట్టయితే, మన కార్మికులకు పని చెప్పకపోయినట్టయితే తప్పకుండా కార్మిక చట్టాల ప్రకారంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఈ బాధ్యతారహితమైనటువంటి అక్కడికి పోయి మన చెరువు అంతా ఎండిపోయింది, అయ్యో మీ అత్తగారి ఇల్లు చూసుకున్నావా ఎలా, మరి ఎట్లా మునిగిపోయిందా? ఏం చెరువు ఎండిపోయింది? చెరువు ఎక్కడి నుంచి లేదు? ఆ కొన్నాళ్ళ లక్ష్మయ్య ఒకటి మాట్లాడుతాండి ఇలా, ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నీళ్ళు ఇడిచిపెడితే ఇట్లా కాకపో, ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి ఇడిచిపెడుతుంది, ఆడబోతాయి. అసలు నీళ్ళు ఎక్కడున్నాయి? మొదలు కేసీఆర్ అనేటువంటి 2 టర్ముల ఎంపీ అయ్యి అతను ఎటువైండో కార్మిక శాఖ మంత్రి అయ్యి మాత్రం ఈ కేటీఆర్ అనేటువంటి 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగినంత నష్టం బహుశా ఎక్కడ ఎవ్వరికి జరగలేదు. మిడుమానేరు నీళ్ళు సిద్దిపేట పోతాయి, మిడుమానేరు నీళ్ళు మన అప్పర్ మానేరు రావు. ఇప్పటికీ నీకు సిగ్గులేదా? నువ్వు బాధ్యులు కాదా? ఎందుకు పని ఆగిపోయింది? పనిచేసే వాళ్ళందరూ తట్టా పుట్టా చదువుకొని ఇంజన్లు మోటార్లు అన్నీ చదువుకొని పారిపోయారు ఎక్కడోరక్కడ. వాళ్ళకి బిల్లులు ఇయ్యక నువ్వేం చేసినావు? నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ అప్పర్ మానేరు నిండడం, దీనికి నీళ్ళు తీసుకొస్తాం అని చెప్పి నువ్వు నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? తర్వాత ఎక్కడేం పని చేసారు? ఇక్కడ మీరు ఏదో వాగులా అవి చెక్ డ్యామ్లను కట్టిరు. ఇవాళ 24 చెక్ డ్యామ్లు కడితే 14 చెక్ డ్యామ్లు అడ్రస్ లేవు. ఆ రాళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మీ బంధువులే కదా కేటీఆర్. ఇవాళ కోటాను రూపాయలు ఇసుకను తీసుకుపోయి ఇక్కడి నుంచి అమ్ముకున్నావు. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీసులను అడిగితే రామగుండం అని అడుగురు. మేము చిన్నప్పుడు రామగుండం ఇయ్యండి సార్, గోదావరికి వెళ్ళి ఇయ్యండి సార్. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీస్ ఆఫీసర్ని అడిగితే సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట అడుగుతారు. ఎందుకు? ఉసుక మామూలు సంపాదించుకోవచ్చు, దొంగ ఉసుక అమ్మించుకోవచ్చు. నిన్న కూడా ఎవరో చెప్తారు, నాకు తెలియదు, నేను 3 రోజుల నుంచి లేను. ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇవాళ లైసెన్స్ లేని, పర్మిట్లు లేని ఉసుకలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? స్థానిక అవసరాల కొరకు ఉసుకకు డబ్బు తీసుకోకుండా ఇచ్చేయండి అని చెప్పింది. దయచేసి ప్రజలు తిరగబడండి అని చెప్తా ఉన్నారు. స్థానిక అవసరాల కొరకు డబ్బులు లేకుండా, సొంత అవసరాల కొరకు పైసలు లేకుండా ఇచ్చేయమని చెప్పింది. ఎందుకంటే ఇది బ్లాక్ కాకుండా ఆపాలని ప్రభుత్వం దూరదృష్టి. ఎక్స్పోర్ట్ బంద్ చేయాలని చెప్పారు. వాళ్ళ పరిధిలలో వాళ్ళు ఉసుక తీసుకోవాలని చెప్పారు. ఇంకా బండ్లు బయట పోవడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు అని చెప్తా ఉన్నాను. మరి అందరూ మారిపోయిన ఆఫీసర్లు, కేటీఆర్ నియోజకవర్గంలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలకి అట్టనే ఉన్నారు. రాష్ట్రమంతా మారినారు. ఇప్పుడు వీళ్ళు ఎన్నేళ్ళైందో వచ్చినారు తెలియదు, కానీ ఇంకా వీళ్ళంతా కూడా కొంచెం వాళ్ళ మైండ్ సెట్తోనే పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. అలవాటు పడ్డ పానం తినకమాంతదా అని కొంత ఉన్నన్ని రోజులు గోక్కుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అధికారులు ఇంకా కొంతమంది పనిచేస్తున్నారు. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాస్తా. నేను నిన్ననే అనుకున్నాం,
తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రభుత్వం లోపల ఈ నియోజకవర్గం లోపల ఆ ప్రభుత్వం ఉన్ననాడు చేసినటువంటి దాష్టికాలు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నా. తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాస్తాను. ఇవ్వతే చివరిగా నేనేమంటున్నా అంటే మీరు ఇంత వాగిపోవడేనా లేకపోతే దీనికి ఏమన్నా పరిష్కారం కనుక్కుంటారా అని మీరు అడిగేటువంటి అవకాశం ఉన్నది. అందుకే నేను చెప్పిన ఇంతకుముందు రాగా కూడా నేను ఈ శాఖా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడాను ఇవాళ. ఇంకా కొంత డిలే అయింది. ఇప్పుడు ఆయన వస్తా ఉన్నారు ఒకసారి ఇక్కడ వచ్చి వాళ్ళను వీళ్ళని అందరిని కూర్చున్నబెట్టి చర్చ చేద్దాం. ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలండి. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఇస్తే అయిపోతుందని నేను ఈ 300 కోట్లు తీసుకొని ఆసాము రేపు పొద్దునట్టు నడిపిస్తారని గ్యారెంటీ ఏంటి ఉన్నాయా సార్? 300 కోట్ల రూపాయలు తీసుకొని 272 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే అవి గీసలు పెట్టుకుని అవి నడిపించకపోతే మళ్ళీ అంటే అది